స్వామి వారి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణముల చేత ఈ కళ్యాణోత్సవంలో భాగంగా 4 రోజుల పాటు ప్రవచనం జరగాలి అని పెద్దలు చేసినటువంటి సంకల్పానికి పరమేశ్వరుని ఆశీస్సుతోడి ఒకరోజు సౌందర్య లహరి, 2 రోజుల పాటు శివానంద లహరి కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఇవాల్టి రోజున శ్రీ అయ్యప్ప స్వామి వారి వైభవము అనేటటువంటి విషయం మీద ప్రవచనం చేయడానికి ప్రారంభం చేస్తున్నాం. ఇవాల్టితో ఇక్కడి ప్రసంగాలు ఈసారికి పూర్తవుతాయి. అయితే చాలామంది భక్తులు ఈ తర్వాత ఎక్కడ చెప్తున్నావు అని అడగడం చేత చెప్తున్నాను, కానీ ఏదో స్వోత్కర్షకి చెప్తున్నానని మాత్రం అనుకోకండి. 18వ తారీఖు శుక్రవారం నాడు శాంతినగర్ మహిళా మండలి సమావేశం హాల్లో వ్యాస భగవానుని చేత రచింపబడినటువంటి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం గురించి కొన్ని విశేషాలని వివరణ చేస్తాను. అందుచేత ఇవాల్టి రోజున శ్రీ అయ్యప్ప స్వామి వారి వైభవాన్ని గురించి 4 మాటలు చెప్పవలసింది అని పెద్దలు శాసించిన కారణం చేత ఆ విషయాన్ని ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తాను. మనకి కాకినాడ పట్టణంలో కొన్ని వేల మంది అయ్యప్ప స్వామి వారి భక్తులు ఉన్నారు. 18 మార్లు కూడా దాటిపోయి శ్రీ స్వామి దర్శనాన్ని చేసుకుని వచ్చినటువంటి ఎందరో భాగవతోత్తములు ఉన్నారు. అయ్యప్ప స్వామి వారిని ఊపిరిగా జీవించి శరీరాల్ని విడిచిపెట్టినటువంటి గురుత్తములు ఉన్నారు. బహుశా వీరందరూ చేసినటువంటి భక్తి నిష్ఠ చేత కాబోలు శబరిమలై నుంచి స్వామివారి యొక్క ప్రతిరూపం దిగొచ్చింది. వచ్చి కాకినాడ పట్టణంలో ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయంలో ఈ పరమ పవిత్రమైనటువంటి సన్నిధానంలో స్వామి ఇక్కడ విరాజమానుడయ్యాడు. అటువంటి అయ్యప్ప స్వామి వారికి ఈ రోజున రజత కిరీట ధారణం జరిగింది. అంటే వెండి కిరీటాన్ని పెట్టారు. పరమ పవిత్రమైనటువంటి రోజు. స్వామి కిరీటాన్ని ధరించాడు అంటే ఎప్పుడైతే కిరీటం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆయన ఎప్పుడూ లోకమునకు పరిపాలకుడే. అందున ఇవాళ కిరీట ధారణ చేసి ఉన్నాడు కాబట్టి ప్రభువుగా మనని పరిపాలించడానికి సిద్ధుడై ఉంటాడు. అదిగో అటువంటి పరమ పవిత్రమైన సమయంలో ఇవాళ అయ్యప్ప స్వామి వారి వైభవం గురించి 4 మాటలు చెప్పమన్నారు. అయ్యప్ప స్వామి వారి గురించి, అయ్యప్ప స్వామి వారి కథ గురించి తెలియనటువంటి వారు ఎవరూ లేరు, అందరికీ తెలుసు. కాబట్టి నేను దాని గురించి పెద్ద విశేషమైనటువంటి ప్రస్తావన చెయ్యాలి అని నేను అనుకోవడం లేదు. ఎందుచేత అంటే అయ్యప్ప స్వామి వారి కథకి సంబంధించి నేను అనుకోవడం అందరూ తెలుసున్న వాళ్ళే. ఇక్కడ ఆ మహిషి అనబడేటటువంటి రాక్షసిని సంహరించడం కోసమని ఆవిడ బ్రహ్మగారి గురించి తపస్సు చేసి నేను అసలు మృత్యువు లేనటువంటి స్థితిని ఆవిడ అపేక్షించింది. అది కుదరదు అన్నారు. జాతస్య హిద్రుహో మృత్యు ధ్రువంజన్మ మృతస్య చ మర్యాదాచే బృషీలోకే అని పుట్టినటువంటి ఏ జీవి అయినా గిట్టక తప్పదు, ఎవరైనా శరీరాన్ని విడిచిపెట్టవలసిందే అంటే ఆవిడ ఒక విచిత్రమైనటువంటి కోరిక కోరింది. నేను ఎవ్వరి చేత సంహరింపబడకూడదు, కానీ ఒక్క వరం కోరుకుంటున్నాను. హరిహరులకు ఇద్దరికీ పుత్రుడు జన్మిస్తే 12 సంవత్సరముల పాటు అలా జన్మించినటువంటి పుత్రుడు ఒక రాజు దగ్గర సేవ చేస్తే అదిగో అటువంటి పిల్లవాని చేతిలో నేను హతమవుతానని ఆవిడ వరం కోరుకుంది. సరే, వరం ఇచ్చానన్నారు. అన్న తర్వాత సహజం ఏ పురాణంలో మీరు చూసినా ఎప్పుడైతే ఇంకా ఇంచుమించు మృత్యువు లేదనేటటువంటి స్థితి ఏర్పడిందో అహంకారం ప్రజ్వరిల్లుతుంది. ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్రుణ్ణి పదవీచ్యుతుణ్ణి చేసి ఆ రాజ్యాన్నంతటినీ ఆక్రమించింది. ఆక్రమించిన తరువాత త్రిమూర్తులు 3 కలుసుకున్నారు. దేవతలందరూ వాళ్ళని వేడుకున్నారు. మమ్మల్ని ఈ ఉపద్రవం నుంచి ఎలా గట్టెక్కిస్తారన్నారు. అంటే ఆలోచించారు. అసలు ముందు ఊపిరి తీసుకునేటటువంటి సమయం ఒకటి కావాలి. బ్రీదింగ్ టైం అంటుంటాం మనం ఇంగ్లీష్లో. కొద్దిగా వెసులుబాటు అంటూ కుదిరితే ఆ తర్వాత ఎలాగోలా సర్దుకోవచ్చని దీన్ని ఎలా ముందు పరిమార్చడం అని ఆలోచించి ఒక బ్రహ్మాండమైనటువంటి మహిషాన్ని సృష్టించారు. ఆ మహిషం అంటే పురుషాకృతిని పొంది ఈ మహిషిని శృంగార క్రీడల వైపుకి ఆభిముఖ్యాన్ని కల్పిస్తే మహిషం వెంట బయలుదేరింది. అది భూలోకానికి వచ్చి ఆ శబరిమలై ఉన్నటువంటి పర్వత సానువుల యందు విహరించడం మొదలెట్టింది. అలా కొన్ని సంవత్సరముల పాటు శృంగార కేళిలో వినోదిస్తూ ఉండిపోయి తాను దేవతల్ని బాధ పెట్టాలనేటటువంటి విషయాన్ని మరిచిపోయింది. ఇదే అదుననుకున్నారు. దేవతలందరూ వెళ్ళి శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థించారు.
ఆయన లోకరక్షణ భారమునంతటిని ఆయన వహించి ఉంటారు స్థితికారుడిగా. ఒకటే బ్రహ్మము బ్రహ్మగా ఉంటే సృష్టి చేస్తుంది. శ్రీ మహావిష్ణువుగా స్థితికారుడై ఉంటాడు. ఆయనే పరమశివుడిగా సర్వకాలములయందు శుభం చేస్తాడు. ఆయనే రుద్రుడిగా లయకారకుడై ఉంటాడు. అందుకని ఆ శ్రీ మహావిష్ణువు ఆ శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థించగానే ఆయన ఈ మహిషిని సంహరించడం కోసమని హరిహరులకు పుత్రులు కలగాలి. ఇది మహిషి దృష్టిలో ఏమిటి కోరిక అంటే, హరి ఒక పురుషుడు, హరుడు ఒక పురుషుడు, వాళ్ళిద్దరు మగవాళ్ళు. కాబట్టి హరిహరులకి సంతానం ఎందుకు కలుగుతుంది? అసంభవమైనటువంటి విషయం. కాబట్టి పిల్లలు పుట్టరు. ఒకవేళ పుట్టాడనుకో, హరిహరులకు పుత్రుడై జన్మించినటువంటి వాడు ఎంతటి తేజోవంతుడై ఉండాలి. ఆయన ఒక సామాన్యమైనటువంటి రాజు దగ్గర 12 సంవత్సరములు ఎందుకు శుశ్రూష చేస్తాడు, ఎందుకు సేవ చేస్తాడు? అలా 12 సంవత్సరములు సేవ చేస్తే తను గుర్తించగలుగుతుంది. 12 సంవత్సరముల తర్వాత ఆయన ఈవిడ్ని నిర్జించాలి, అది ఆవిడ కోరిక. ఈలోగా నేను మట్టు పెట్టలేనా అని ప్రణాళిక వేసుకుంది. మీరు ఎక్కడ చూడండి, ఏ పురాణంలో చూడండి, ఏ కావ్యంలో చూడండి, ఎక్కడ చూసినా రాక్షసుల ప్రణాళికలన్నీ ఇలాగే ఉంటాయి. కంసుడంతే, ఆ పుడితే అష్టమగర్భానికి కృష్ణుడు పుట్టేస్తే తనని సంహరించేస్తాడేమో అని, ఎక్కడ పుడతాడో అని కత్తులట్టు కూర్చునేవాడు. దేవకీదేవిని తీసుకొచ్చి ఆ కారాగారంలో బంధించి. రాక్షసుల చిత్రవృత్తి ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఇలా ఉండగా ఆ మహిషముతో కలిసి క్రీడిస్తోంది. ఈలోగా హరిహరుల ఇద్దరికీ పుత్రుడు జన్మించాలి అంటే హరుని యొక్క మనస్సు కదలడం కోసం హరి మోహిని అవతారాన్ని స్వీకరించారు అన్నారు. ముందు బాహ్య కథ వినండి, ఇది చాలా చిత్రంగా ఉంటుంది. మోహిని అవతారాన్ని స్వీకరిస్తే ఆ మోహిని అవతారాన్ని చూడగానే పరమశివుని యొక్క మనస్సులో కదలిక కలిగింది అన్నారు. వారిద్దరి యొక్క తేజోంశలు కలిగడం చేత హరిహర పుత్రుడిగా అయ్యప్ప స్వామి ఆవిర్భవించారు అన్నారు. ఇది మీరు బాహ్యంలో ఈ కథ విన్నారనుకోండి, ఆ పిల్లవాడిని తీసుకొచ్చి ఆ దక్షిణ భారతదేశంలో పాండ్యరాజు అయినటువంటి రాజశేఖరుడు పరిపాలిస్తున్నటువంటి అరణ్య ప్రాంతమునందు ఒక చెట్టు కింద పడుకోబెట్టి ఆయన యొక్క ఆజ్ఞ మేరకి దేవతలందరూ కూడా ఆ అడవిలో సంచరించేటటువంటి మృగములై ఆ పిల్లవాణ్ణి కాపాడుతుండగా వేటకని అక్కడికి వచ్చినటువంటి రాజశేఖరుడు తనకి ఎలాగో పిల్లలు లేరు కనుక అక్కడ ఉన్న పిల్లవాణ్ణి చూసి చాలా సంతోషించి తన రాజ్యానికి తీసుకెడుతుంటే పరమశివుడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో కనపడి, ఈ పిల్లవాడు సామాన్యుడు కాడు, హరిహరుల యొక్క తేజస్సులు కలిగడం చేత ఆవిర్భవించిన వాడు, అందుచేత ఈ పిల్లవాణ్ణి చాలా జాగ్రత్తగా సంరక్షించవలసినది, ఇతను కారణజన్ముడు, ఇతని వలన ఒక ప్రత్యేకమైన అవతార ప్రయోజనం జరగవలసి ఉంది అని పరమశివుడు చెప్పినటువంటి విషయాన్ని స్వీకరించిన వాడై ఆ రాజు ఎంతో సంతోషించి తీసుకుని వెళ్ళి తన రాజ్యంలో పెట్టుకుని ఆ పిల్లవాడిని పెంచుతూ ఆయనకి మెడలో మణుల చేత చెక్కపడినటువంటి గంటలతో కూడిన ఒక ఆభరణమును అలంకరించి మణికంఠుడు అని పిలిచాడు అన్నారు. అలా పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. పెద్దవాడు అవుతుండగా ఆ తరువాత రాజుగారికి ఒక కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తరువాత రాజుగారికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలనిపించింది. ఆ యవ్వరాజ్య పట్టాభిషేకం చేద్దామనుకునేటటువంటి సమయంలో మంత్రి గారు రాజు దగ్గరికి వచ్చి, ఈ పెద్దవాడైనటువంటి మణికంఠుడు ఎక్కడ పుట్టాడో ఎవరికి పుట్టాడో ఎవరికి తెలియదు, ఎక్కడో అడవిలో పుట్టాడు, నీకు దొరికాడు, కానీ నీకు పుట్టినవాడు రెండో కుమారుడు, అందుకని వాడికి పట్టాభిషేకం చేయమన్నాడు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఇది బాహ్య కథలు కావు, వీటిలో రహస్యాలు ఉంటాయి. రాజుగారు అన్నారు, చెప్పావు లేవయ్యా మహామంత్రి, నేను పెద్దవాడు మణికంఠుడికే యవరాజ్య పట్టాభిషేకం చేస్తా అన్నాడు. ఆ మంత్రి వదిలిపెట్ల. రాజ్యంలో అందరూ సంతోషించారు. ఈయనొక్కడు వెళ్ళి రాణిగారి చెవు పట్టుకుని గూడు కట్టుకుని పోరాడాడు. అసలు మీకు పుట్టని పిల్లవాడికి పట్టాభిషేకం ఏమిటి, పుట్టిన పిల్లవాడు వాడి దగ్గర సేవ చేయడం ఏమిటి, అందుకని మీకు పుట్టిన పిల్లవాడికే పట్టాభిషేకం చేయమన్నారు. అంటే ఆవిడంది సకల గుణాభిరాముడు కదా మణికంఠుడు, ఎలా పక్కన పెట్టడం ఆయన్ని అంటే ఆయన అన్నాడు, నేను ఒక కుయుక్తి చెప్తాను, నీకు తలకాయ చాలా నొప్పిగా ఉంది అని చెప్పి పడుకో, రాజవైద్యుల చేత నేను చెప్పిస్తాను, పులిపాలు తీసుకుని వచ్చి తాగిస్తే ఆవిడికి ఆ శిరోవేదన తగ్గుతుందని చెప్తాను. వైద్యులు వచ్చి అలా చెప్తారు. తల్లి మీద ఉండేటటువంటి భక్తి చేత మణికంఠుడు పులిపాలు తీసుకురావడం కోసమని బయలుదేరుతాడు. పులిపాలు తీసుకురావడం అంటే మాటలా,
కాబట్టి తీసుకురాను లేడు, వెనక్కి రాను రాడు.